జగ్గయ్యపేటలో మర్డర్కి ఏదైనా ఆస్తి తగాదాలకి ఈ కుర్రోడు మాయానికి లింక్ ఉందా? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. ఎవరు చెప్తారు? మీరే చెప్పాలి. ప్రభుత్వాన్ని మీరే నడుపుతున్నారు కదా. ఎన్బిడబ్ల్యూ ఉందని చెప్పని తల్లి చెప్పిందని మీరు రాస్తారు పిటిషన్లో, మీరే రాయించుకుంటారు ఆ తల్లితో. మరి ఎన్బిడబ్ల్యూ ఉంటే తీసుకొచ్చిన వెంటనే 24 గంటలలోపు మీరు కోర్టుకు అప్పచెప్పాలి కదా. మీ పోలీసులు కోర్టుకు ఎందుకు అప్పచెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు? 23వ తారీఖు అంటే 9వ తారీఖునేమో తీసుకొచ్చారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. 23వ తారీఖు రికార్డు తీస్తున్నారు శ్మశానంది. 23, 24 తారీఖు రికార్డు. నిజంగా పోలీస్ తలుచుకుంటే ఇందులో పోలీస్ పాత్ర, పెద్దవాళ్ళ పాత్ర లేకపోతే అసలు ఎంత స్పీడ్గా ఉంటుంది పోలీసు. ఈ పాటికి అంతా నిగ్గు తేల్చేవాళ్ళు కదా. నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నా, పోలీసుకి స్వేచ్ఛ ఇస్తే ఆడు ఎంతటి దొంగనైనా ఎంతటి మర్డర్నైనా ఊరికే కనిపెడతారు. అసలు సెల్ ఫోన్లు ఈ టెక్నాలజీ లేని రోజుల్లోనే ముద్దాయిలను ఊరికే పట్టుకునేవాళ్ళు, ఊరికే కేసులు ట్రేస్ చేసేవాళ్ళు, బుర్రతో ట్రేస్ చేసేవాళ్ళు, బుర్ర ఉపయోగించి ట్రేస్ చేసేవాళ్ళు, అనుభవాన్ని ఉపయోగించి పోలీసులు ట్రేస్ చేసేవాళ్ళు. ఇవాళ ఊరికే డ్రామా జరుగుతుంది, అడావిడి. ఆడిని పిలిచారు, ఈయన్ని పిలిచారు, ఆ ఆఫీసర్ వచ్చాడు, ఈ ఆఫీసర్ వచ్చాడు. మామూలుగా సినిమాల్లో చూపిస్తుంటారు, పెళ్ళికి అందరూ అడావిడిగా తిరిగేస్తూ ఉంటాడు, ఎవడేం పని చేయడు, ఊరికి అందరూ తిరిగేస్తూ ఉంటారు. ఆడటు ఇటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇటు మొత్తం కృష్ణలంక పోలీస్ స్టేషన్ అడావిడి తప్పితే ఏముంది? శ్మశానానికి వెళ్ళి వచ్చారు, అక్కడ వచ్చారు. వెరీ సిఐ, వెరీ నాగరాజు, వెరీ సాయికృష్ణ, పోనీ బాడీ, పోనీ అస్థికులు, పోనీ బూడిద. 48 గంటలు సార్ మీరు భరోసా ఇచ్చి, 48 గంటలు మీరు నమ్మకాన్ని కలిగించి, మీరు న్యాయం చేస్తానని చెప్పి సమాజానికి ఆ తల్లి ద్వారా చెప్పి, మీరు ఒక అధికారిని మీ కక్షలు కార్పణ్యాలు తీర్చుకుంటాకి, మీరు తప్పుడు కేసులు పెట్టిస్తాకి, మీరు ఎవడ కావాలంటే ఆడిని అరెస్టులు చేయించటాకి మరి పోలీసును వాడుకుంటే పోలీసు ఇట్లాగుంటారు, బరితెగిస్తారు. మీ కంట్రోల్లో ఉండరు సార్ చంద్రబాబు నాయుడు గారు. మీకు కావాల్సిన పని మీరు చేసుకుంటే వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకుంటారు. అందుకే పోలీసుని పోలీసులాగా వాడాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ సమాజం, అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన కానీ, రాజకీయాలు కానీ, లేదా ఎన్నికలు కానీ ఈ మొత్తం దిగజారినాయి అంటే మూల కారణం మీరే కదా చంద్రబాబు నాయుడు గారు. ఈ స్థాయికి వచ్చినాయి అంటే మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని, మాకు భరోసా కల్పించాలి, నమ్మకం కలిగించాలి. ఎక్కడెక్కడైతే పోలీసు దాష్టికాల్లో నష్టపోయారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలి. అర్జెంటుగా మీరు విజయవాడలో పోలీసుల యొక్క, అంటే ఎవరైతే కృష్ణలంక పోలీసుల యొక్క వేధింపులతో తట్టుకోలేక మరణించాడో ఆ కేసును రీఓపెన్ చేయాలి, మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయాలి. దీనిలో సిపి గారు అలసత్వం, సిపి గారి యొక్క ప్రోత్సాహం, ప్రోద్బలం అవి లేకపోతే, ఆయన వెన్నుదన్ను లేకపోతే ఒక SHOలో ఇన్ని అక్రమాలు, ఇన్ని ఘోరాలు జరగడం అనేది ఎట్టి పరిస్థితిలో జరిగే పని కాదు. సుహేల్ మిస్ అవుతాడు, కరడు కట్టిన గంజాయి నేరస్తుడు అని చెప్తారు. పోలీస్ స్టేషన్ నుంచి మిస్ అవుతాడు విజయవాడ సిపిలో, విజయవాడ పోలీస్ పరిధిలో. ఇది కమిషనరేటా? ఒక IG స్థాయి అధికారి పనిచేస్తున్నటువంటి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి విజయవాడ నగరమా? ఇది రాజధాని నగరమా? ఇంత అకృత్యాలు, ఇంత ఘోరాలు జరుగుతుంటే ఈ రాజధానిలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో ప్రజలు ఎలా నిద్రపోవాలి? పోలీసు మీద భరోసా ఉండాలి. ఆపదొస్తే, కష్టం వస్తే ఇంకా పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళగలరు? చంపేసి లక్షల లక్షల సెటిల్మెంట్లు అంటే
మనుషుల్ని చంపేసి సెటిల్మెంట్లు మీ దగ్గరికి మీ సెటిల్మెంట్లకి చంద్రబాబు నాయుడు కూడా చెప్తాడు. మీకు అలవాటైన వ్యవహారం సెటిల్మెంట్లు. ఒక వనజాక్షి కేసులో సెటిల్మెంట్ మీరే చేస్తారు, లేదా ఒక బాలసుబ్రహ్మణ్యం గారి కేసులో మీరే సెటిల్మెంట్ చేస్తారు, సాయికృష్ణ కేసులో మీరే సెటిల్మెంట్లు చేస్తారు. తక్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సందేహాలు: సాయికృష్ణ జీవించున్నాడా, జీవించి లేడా, లేదా 48 గంటలైంది ఎఫ్ఐఆర్ కట్టి, ఇన్వెస్టిగేషన్లో ఏం కనుగొన్నారు, పోలీసులు కృష్ణలంక శ్మశాన వాటికి ఎందుకు వెళ్ళారు, మీకేమైనా ఆధారాలు దొరికినాయా? ఇందులో ఖచ్చితంగా టాస్క్ ఫోర్స్ ఎందుకు వచ్చింది, టాస్క్ ఫోర్సు సిపి గారు ఎందుకు పంపించాడు, ఆ కుర్రాన్ని మార్కాపురం పంపించి సిపి గారు ఆదేశాలు లేనిదే టాస్క్ ఫోర్స్ పనిచేయదు. టాస్క్ ఫోర్స్ మరి ఎత్తుకొచ్చారంటే సిపి గారు. మేము డిమాండ్ చేసేది ఒక దుర్గారావునో, ఒక నాగరాజునో, సిఐ నాగరాజునో, లేదా ఒక అడిషనల్ డీసీపీ లలిత్ కుమార్ ఆవిడ, లతా కుమార్ ఆవిడను ఇట్లాంటి వాళ్ళని బలి చేయకుండా వాస్తవంగా దీనికి వెనకాల ఎంత పెద్ద అధికారులు ఉన్నా కూడా వారిని విచారించి, ఈ చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టానికి న్యాయానికి ఎవడైనా సరే లోబడి ఉండాల్సిందే అనేటువంటి వాస్తవాన్ని మీరు నిరూపించి ఆ భరోసాని కల్పించమని, ఆ న్యాయాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి చేయమని చెప్పని చంద్రబాబుని డిమాండ్ చేస్తారు.